కాసేపట్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. హోటల్ నుంచి స్టేడియంకు బయలుదేరారు ఆర్సీబీ టీం మెంబర్స్. ఈ సీజన్లో హైదరాబాద్లో ఇదే ఆఖరి మ్యాచ్. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్ లో ఉంది సన్ రైజర్స్. ఆర్సీబీపై గెలిచి రెండో స్థానానికి వెళ్లేందుకు హోమ్ గ్రౌండ్ లో ఎస్ఆర్హెచ్ ఫైట్ చేస్తోంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ తో కాసేపట్లో బరిలోకి దిగబోతున్నాయి రెండు టీమ్స్. కోహ్లీ ఆట తీరును నేరుగా చూసేందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు. హై వోల్టేజ్ మ్యాచ్ టికెట్ల కోసం పోటీ పడ్డారు లక్షలాది మంది ఫ్యాన్స్. ఆఖరి క్షణంలోనూ వయోగోగోలో టికెట్లు వేలల్లో రేట్లలో కనిపించాయి. ఐపీఎల్లో ఇన్ని మ్యాచ్లు ఒక లెక్క, ఇవాల్టి మ్యాచ్ ఒక లెక్క అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ సీజన్లో హైదరాబాద్ లో జరగనున్న చివరి మ్యాచ్ కావడం, అది హాట్ ఫేవరెట్ అయిన హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతుండటంతో మ్యాచ్ కు భారీ క్రేజ్ ఏర్పడింది. ఐపీఎల్లో 2 క్వాలిఫైయర్ మ్యాచ్లుంటాయి. తొలి క్వాలిఫైయర్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడినా రెండో క్వాలిఫైయర్లో ఆడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వాలిఫైయర్లో ఆడాలంటే పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉండాలి. ఈ సీజన్లో ఏ జట్లు అక్కడ ఉంటాయో తేల్చే మ్యాచ్ కు ఉప్పల్ వేదికగా నిలిచింది. అందుకే ఈ మ్యాచ్ కు అంత క్రేజ్. మా ప్రతినిధి జ్యోతితో లైవ్ లో మాట్లాడదాం. జ్యోతి, హోమ్ టౌన్ లో జరిగే చివరి మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్ సందడి ఎలాగుంది? అలాగే ఇరు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఎవరిది పైచేయి అవుతుంది అని అంటున్నారు? మొదటి 2 స్థానాల కోసం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా సంధ్య. ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లు ఒక లెక్క, ఈ రోజు జరిగేటటువంటి మ్యాచ్ మాత్రం ఒక లెక్క అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి మాత్రం ఫ్యాన్స్ వస్తున్నటువంటి ఆ సందడి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పటికీ బ్యాటింగ్ లైనప్ కావచ్చు, బౌలింగ్ విషయంలో కావచ్చు, అటు ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ఈ రెండు కూడా పోటాపోటీగా ఉన్నాయి. అంతేకాకుండా ఆ పాయింట్స్ టేబుల్లో కూడా ఆర్సీబీ ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఎస్ఆర్హెచ్ థర్డ్ పొజిషన్లో ఉంది. అయితే ఈ 2 మ్యాచ్లకు సంబంధించి కూడా ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈసారి కప్పు మంది అని చెప్తున్నారు. ఒకవైపు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా అంతే స్థాయిలో చెప్తూ ఉన్నారు. ఒకసారి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మాట్లాడతాము. సో ఎలా ఉండబోతోంది ఈరోజు మ్యాచ్? ఈరోజు సైలెన్సర్ వస్తాడు, మొత్తం సైలెన్స్ చేసి పడేస్తాడు. ఈసారి టాప్ ప్లేస్ మాదే. ఈసారి ఎస్ఆర్హెచ్ 80 రన్స్తో గెలుస్తుంది, ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. కొంచెం ట్రావిస్ హెడ్ విషయంలో కొంత ఉంటే బాగుంటుంది, ఇంకా బాగా ఆడితే బాగుంటుంది. ఈరోజు ఇస్తాడు ఓపెనింగ్ అభిషేక్. ఈరోజు పక్కా 100 కొడతాడు, సెంచరీ కన్ఫర్మ్. ట్రావిస్ హెడ్ మంచి స్టార్ట్ ఇస్తారు. ట్రావిషేక్ 300 లోడింగ్ ఎట్లానా ఎంత స్కోర్ చేస్తే ఈరోజు మనం ఒక టాప్ 2కి వెళ్తామని అనుకోవచ్చు? ఒక 200 ఇచ్చి ఒక 11 అవర్స్ 200 చేస్తే వస్తాము, కొట్టేస్తాం. ఈసారి మాదే మ్యాచ్, ఈసారి మాదే కప్పు. 49 ఆల్అౌట్ చేస్తాం, వాళ్ళని 49 ఆల్అౌట్ అయిపోతారు. చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఒక టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. ఆర్సీబీ అంటే ఖచ్చితంగా ఒక టాప్ స్కోర్లో ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ లిటిల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎస్, ఎవరి ఫ్యాన్స్ మీరు? ఎస్, మొత్తానికి ఇది పరిస్థితి సంధ్య. చాలా ఒక ఉత్కంఠభరితమైనటువంటి కాంపిటీషన్ అనుకోవచ్చు, ఒక మ్యాచ్ అనుకోవచ్చు ఇక్కడ జరగబోతుంది. దానికి ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము.